నమస్కారం. ఈరోజు మనం గరుడు, సత్యభామ, సుదర్శన చక్రం గర్వాన్ని హనుమంతుడి భక్తితో ఎలా తొలగించాడు కృష్ణుడు అనే కథ విందాం. ఒకసారి ద్వారకలో శ్రీకృష్ణుని దగ్గర ముగ్గురికి కొంచెం గర్వం వచ్చింది. విష్ణుమూర్తి వాహనమైన గరుడు, కృష్ణుని భార్య సత్యభామ మరియు కృష్ణుని ఆయుధమైన సుదర్శన చక్రం. గరుడు ఇలా అనుకున్నాడు, నేను విష్ణుమూర్తిని నా వీపుపై మోస్తాను, నాకంటే వేగంగా ఎవరూ లేరు. సత్యభామ కూడా తన అందంపై గర్వంగా ఉండేది. నా అందం సీతాదేవి కంటే ఎక్కువ అని ఆమె భావించింది. సుదర్శన చక్రం కూడా ఇలా అనుకుంది, కృష్ణుణ్ణి కాపాడేది నేనే, నాకంటే శక్తివంతమైనది ఏదీ లేదు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు వారికి ఒక పాఠం చెప్పాలని అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు గరుడుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, గంధమాదన పర్వతానికి వెళ్ళి హనుమంతుడిని తీసుకురా, రాముడు పిలుస్తున్నాడని చెప్పు. గరుడు వెళ్ళి హనుమంతుడికి సందేశం చెప్పాడు. హనుమంతుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు వెళ్లేలోపే నేను అక్కడికి వస్తాను. గరుడు తన బలాన్ని చూపించాలని ప్రయత్నించాడు. కాని హనుమంతుడు సులభంగా గరుడుని తన తోకతో ఎత్తి దూరంగా విసిరేశాడు. అప్పుడు గరుడి గర్వం తగ్గిపోయింది. హనుమంతుడు ద్వారకు చేరుకునేసరికి కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ద్వారం వద్ద కాపలా పెట్టాడు. కాని హనుమంతుడు భక్తితో చక్రాన్ని పట్టుకుని తన నోటిలో పెట్టుకుని లోపలికి వెళ్లిపోయాడు. అక్కడ కృష్ణుడు రాముడి రూపంలో, రుక్మిణి సీతాదేవి రూపంలో కనిపించారు. హనుమంతుడు ఆనందంతో నమస్కరించాడు. సత్యభామ కూడా ఇది చూసి తన గర్వాన్ని విడిచింది. సుదర్శన చక్రం కూడా హనుమంతుడి శక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. గర్వం ఎంత, నిజమైన భక్తి ముందు అది నిలవదు.